హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు మనం సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అంత ఎక్కువగా అయితే పట్టదు, ఎందుకంటే మనం సాల్ట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి. ఒక స్పూన్ పెరుగు అయితే వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి, కొంచెం బియ్యం పిండి. సో కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇఫ్ మీకు కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం మళ్ళీ పిండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలా కలిపేసుకొని ఒక 1 అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత ఒక ఎగ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా కొంచెం కన్సిస్టెన్సీ కనుక బాగా లూజ్గా ఉందనిపిస్తే కొంచెం రైస్ ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు. సో పిండంతా బాగా కలిపేసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు ఫ్రై పీసెస్ అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే పైనంతా మాడిపోయి లోపల పీస్ అయితే ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి కలర్ బాగుంటుంది, అలాగే పీస్ కూడా చాలా బాగా ఉడుకుతుంది అనమాట. అంతే, చికెన్ పకోడీ రెడీ. సో ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మీకైతే ఆయిల్ ఎక్కువ పీల్చదు, చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.